హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాని ముకుంద్. మనమైతే ఇప్పుడు బీబీ ఉత్సవం షార్ట్ అండ్ స్వీట్గా అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. ఇక బిగ్ బాస్ ఉత్సవంలో పెద్దగా చెప్పుకోదగ్గ అంశాలు ఏమీ లేవు. ఆ ప్రోమోస్లో మీరు ఏవైతే చూసారో అవే ఉన్నాయి. అంతకు మించి ఒక్క పాయింట్ అయితే నాకు బాగా నచ్చింది. విశ్వక్ సేన్ అయితే వస్తాడు కదా, వచ్చి ఒక 2-3 గేములు పెడతాడు. ఆ 10 to 15 minutes మామూలుగా లేదు. కామెడీ మాత్రం దుమ్ము రేపేసింది. ఆ 15 minutes ఆ కామెడీ విశ్వక్ సేన్ ఏదైతే చేశాడో, ఎట్లయితే గేమ్స్ ఆడిచాడో, ఆ కామెడీ ముందు మనోడు అవినాష్ చేసిన కామెడీ కావచ్చు, రోహిణి చేసిన కామెడీ కావచ్చు, ఇంకెవరైనా చేసిన, మొత్తం తేజ చేసిన కామెడీ కావచ్చు, అంత కామెడీ అంతా కిందకి వెళ్ళింది. సో నాకైతే పర్సనల్గా విశ్వక్ సేన్ అది ఆ గేమ్స్ ఆడించడం చూసి, ఒకవేళ బిగ్ బాస్కి ఒక సీజన్కి హోస్ట్గా వస్తే అసలు ఇంకెలా ఉంటుందో అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏందో కిందైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మనం అసలు బిగ్ బాస్ ఉత్సవంలో హైలైట్స్ ఏందో దాని గురించి మాట్లాడుకుంటే, ముందుగా చూస్తే యష్మి పెర్ఫార్మెన్స్. మనం ఆల్రెడీ ఒక షార్ట్ కూడా చేసాము. యష్మి పెర్ఫార్మెన్స్ కోసమే బిగ్ బాస్ ఉత్సవం చూడొచ్చు అని అయితే అనిపించింది. సూపర్ ఎక్స్ట్రీమ్ లెవెల్, బాగా హైప్స్తో, ఎక్స్పెక్టేషన్స్తో రీచ్ అయింది మాత్రం యష్మి పెర్ఫార్మెన్స్ మాత్రమే. దాని తర్వాత నిఖిల్ పెర్ఫార్మెన్స్, వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్లు ఎక్స్ట్రీమ్ లెవెల్లో అయితే ఉన్నాయి బిగ్ బాస్ ఉత్సవంలో. ఇంకా అంతకు మించి పెర్ఫార్మెన్స్ అయితే డొల్లా. నేనైతే పృథ్వీ అలాగే విష్ణుప్రియ వీళ్ళిద్దరి పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేశా, అది కూడా జరగలేదు. ఇక మనం డైరెక్ట్గా అవార్డ్స్కి అయితే వెళ్ళిపోదాం. డైరెక్ట్గా ఇంకా ముందుగా ఫస్ట్ అవార్డు అయితే కుక్కర్ అవార్డు అయితే డైరెక్ట్గా బేబక్కకే ఇవ్వాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు ఆ కుక్కర్ మూలంగానే నామినేట్ అయ్యి ఎలిమినేట్ అయింది. ఇంకా కనెక్షన్ రాజా అవార్డు అయితే శేఖర్ భాషకి అయితే ఇచ్చారు. ఎందుకంటే ప్రతి దాన్ని ఏదో ఒక కామెడీ రూపంలో కనెక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. అందువల్ల ఈ కనెక్షన్ రాజా అయితే శేఖర్ భాషకి అయితే ఇచ్చారు. ఇంకా తర్వాత రెడ్ కార్డ్ అయితే అభికి ఇచ్చారు. సో అభి తెలిసిందే కదా, ఆ బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ గురించి కొంచెం నెగిటివ్గా మాట్లాడి రెడ్ కార్డ్ అవార్డు అయితే అభికి అయితే ఇచ్చారు. ఈ రెడ్ కార్డ్ కింద అయితే సెల్ఫ్ నామినేటెడ్ టేక్ ఏ బో అన్నారు. ఇక తర్వాత చూస్తే బీబీ వాకిట్లో సోనియా, తెలిసిందే కదా, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్లో అన్నదమ్ములు ఎలా అయితే మహేష్ బాబు వెంకటేష్ ఉంటారో, అలా బిగ్ బాస్ హౌస్లో పృథ్వీ అలాగే నిఖిల్ వీళ్ళిద్దరూ అయితే బాగా అన్నదమ్ముల్లాగా ఉన్నారు. వాళ్ళని గైడ్ చేయడంలో మన సోనియా అయితే ఉంది. అందుకని బీబీ వాకిట్లో సోనియా అనే అవార్డు అయితే ఇచ్చారు. ఇక తర్వాత చూస్తే మన ఆదిత్యవం బిగ్ బాస్ హౌస్లో ప్రతిసారి లవ్ యూరా అంటూ ఉంటాడు కదా, అందుకనే లవ్ యూరా అవార్డు అయితే ఆదిత్యవంకి అయితే ఇచ్చారు. ఇక తర్వాత చూస్తే ముద్దుల చెల్లి అవార్డు అయితే నైనికాకి అయితే ఇచ్చారు. నైనిక నిఖిల్తో బాగా బ్రదర్ అండ్ సిస్టర్ లాగా అయితే ఉన్నారు. అందువల్ల ముద్దుల చెల్లి అవార్డు అయితే నైనికాకి అయితే ఇచ్చారు. పాతాళ గంగ కిర్రాక్ వాటర్ పంప్ అవార్డు అయితే కిర్రాక్ సీతకి ఇచ్చారు. ఎప్పుడు సీత ఎమోషనల్గా కళ్ళని కాలుస్తూ ఉంటుంది అనమాట. అందువల్ల ఈ అవార్డు అయితే ఇచ్చారు. దివాళీ బొమ్మాలి ఇదైతే మెహబూబ్కి అయితే ఇచ్చారు. ఎందుకంటే సీజన్ 6లోనో 7లోనో దివాళీకే ఎంటర్ అయ్యాడు వైల్డ్ కార్డ్గా. అలాగే ఇప్పుడు కూడా సీజన్ 8లో కూడా దివాళీకే వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి అయితే ఎంటర్ అయ్యాడు. అందువల్ల దివాళీ బొమ్మాలి అవార్డు అయితే మెహబూబ్కి అయితే ఇచ్చారు. ఇక ఇప్పుడు చెప్పే ఈ అవార్డు కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఏబీసీ అవార్డు, ఆల్వేస్ బ్యూటిఫుల్ కంటెస్టెంట్ అవార్డు అయితే యష్మికి అయితే ఇచ్చారు. దాన్ని ఒక సెంటెన్స్ ఫార్మేషన్లో దాన్ని చేయడం అనేది సూపర్ అనిపించింది. అది కూడా యష్మికి క్రాక్ పుట్టించింది. కాకపోతే ఇక్కడ మిస్ అయింది ఏంటంటే, ఆ అవార్డు ఇచ్చేటప్పుడు నిఖిల్ అండ్ గౌతమ్ వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తారు. ఆ డ్యాన్స్ చేసేది మాత్రం ఈ జియో హాట్స్టార్లో ఎత్తేసాడు. అది ఎందుకు ఎత్తేసాడో మనకైతే తెలియదు. ఇక తర్వాత చూస్తే పులిహోర రాజా అవార్డు అయితే టేస్టీ తేజకి అయితే ఇచ్చారు. ఇక తర్వాత కిల్లర్ గర్ల్ అవార్డు అయితే ప్రేరణకి ఇవ్వాలన్నా లేకపోతే హరితేజకి ఇవ్వాలన్నా అనే కన్ఫ్యూజన్లో ఫైనల్గా అయితే హరితేజ అయితే సంపాదించుకున్నది కిల్లర్ గర్ల్ అవార్డుని. ఇక తర్వాత చూస్తే మట్టి కుండలో మాణిక్యం ఈ అవార్డుని అయితే రోహిణికి అయితే ఇచ్చారు. ఎందుకంటే ఆ గేమ్ ఏదైతే ఉందో, ఆ గేమ్లో ఆ కాలు పెట్టుకొని ఆ కుండ మట్టిని అలాగే కాలుతో బ్యాలెన్స్ చేయడం అనేది సూపర్ ఎక్స్ట్రీమ్ అనిపించింది. బిగ్ బాస్ సీజన్ 8లోనే ద బెస్ట్ షాట్ అది. సో ఖచ్చితంగా ఆ షాట్ని ఎవరు మర్చిపోరు. అందుకనే మట్టిలో మాణిక్యం అవార్డు అయితే రోహిణికి అయితే ఇచ్చారు. ఇక విష్ణుకి అయితే విష్ణు యూనివర్స్ అని అయితే ఇచ్చి, దాంట్లో మొత్తం మన ఏవైతే ఈ గ్రహాలు ఉన్నాయో అన్ని గ్రహాల్లో మన పృథ్వీ ఫోటో ఉంటుంది అనమాట. విష్ణు యూనివర్స్ మొత్తం పృథ్వీయే ఉంటాడు అని అయితే దాని ఉద్దేశం. అది కూడా కరెక్ట్ అని అందరికీ తెలుసు. ఇక తర్వాత చూస్తే లక్కున్నోడు అవార్డు ఎవరికి వెళ్ళాలి? అవినాష్కి అయితే వెళ్ళాలి. ఎందుకని ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇచ్చి అక్కడ సేవ్ చేశాడు మన నబీల్. సేవ్ చేసిన దానికి లాస్ట్ టాప్ 5లో అయితే నిలబడ్డాడు. అందుకనే లక్కున్నోడు అవార్డు అయితే అవినాష్కి అయితే వెళ్ళింది. డిక్టేటర్ ఆఫ్ బీబీ కిచెన్ అవార్డు గోస్ టు
ప్రేరణ. ఖచ్చితంగా ఇదైతే 100% కరెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఎవరికి ఎంత ఫుడ్ వెళ్ళాలి అది డిక్టేటర్ లాగా అయితే మానిటర్ చేసింది, డిక్టేటర్ లాగానే ఉండింది కాబట్టి. తర్వాత నెక్స్ట్ అవార్డ్ అయితే బుస్స కొడత అవార్డు అది ఎవరికి వెళ్తుంది? నబీల్కే వెళ్తుంది. ఎందుకంటే చాలాసార్లు బిగ్ బాస్ హౌస్లో బుస్స కొట్టాడు కాబట్టి నబీల్కి ఈ అవార్డు సూపర్ అని అయితే అనిపించింది. ఇక తర్వాత పోతే గడ్డౌన్ స్టార్ ఎవరికి వెళ్తుంది? పృథ్వీకి వెళ్తుంది. సో పృథ్వీ అయితే ఎన్నిసార్లు బిగ్ బాస్ ఎంత టెంప్ట్ చేసినా సరే గడ్డం అయితే తీసుకోకుండా అట్నే ఉంటాడు. అందుకని గడ్డౌన్ స్టార్ అవార్డు అయితే మన పృథ్వీకి అయితే ఇస్తారు. ఇక తర్వాత మెడల్ సర్వైవల్ అవార్డు గోస్ టు నైని పావనికి ఈ అవార్డు ఎందుకు ఇచ్చారు? ఫస్ట్ వచ్చినప్పుడు 1 వారం మాత్రమే ఉంది, తర్వాత మొన్న వచ్చినప్పుడు 5 వారాలు ఉంది. అందుకనే ఈ అవార్డు అయితే నైని పావనికి అయితే ఇచ్చారు. ఇకపోతే బీబీ పెద్దమ్మ అవార్డు ఎవరికి ఇస్తారు? ఇంకా మన గంగవ్వకే కదా. సో దాని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక తర్వాత చూస్తే మిస్టర్ ట్రాన్స్పరెంట్ అవార్డు ఎవరికి? మణికంఠకి. ఎందుకంటే అంత ట్రాన్స్పరెంట్గా అంత ఓపెన్గా అయితే ఉన్నాడు, అందుకనే ఈ అవార్డు అయితే మణికంఠకి అయితే ఇచ్చారు. ఇకపోతే అరిగిన టేప్ రికార్డర్ ఇదైతే గౌతమ్కి. ఎందుకంటే చెప్పిన దాన్ని పదే చెప్పి అయితే మనల్ని అయితే చంపేశాడు. అందుకనే అరిగిన టేప్ రికార్డర్ అయితే గౌతమ్కి అయితే ఇచ్చారు. ఇక లాస్ట్ చూస్తే మంచి ఆటగాడు అనే అవార్డు అయితే నిఖిల్కి అయితే ఇచ్చారు. సో ఇది దేని బేస్ చేసుకున్నంటే గేమ్స్, ఏ గేమ్ చూసుకున్నా సరే దుమ్ము రేపేసేవాడు నిఖిల్ ఉన్నాడంటే. పృథ్వీ అంత బలంగా ఉన్నాడు కదా, అయినా సరే నిఖిల్ టాప్లో ఉండేవాడు. సో అందుకనే ఈ అవార్డు అయితే నిఖిల్కి అయితే ఇచ్చారు. సో ఇంకా ఇంతకు మించి అయితే బిగ్ బాస్ ఉత్సవంలో అయితే ఏమీ లేదు. చెప్పాను కదా, ఆ 15 నిమిషాలు మన విశ్వక్సేన్ వచ్చి అయితే కామెడీ, ఆ గేమ్స్ ఆడించడం కానీ, ఆ ఆడించిన విధానం కానీ అద్దరిపోయిందంటే ఏ మాటకి ఆ మాట. ఇక తర్వాత లాస్ట్లో అంటే ఎవరినైతే హర్ట్ చేశారో వాళ్ళ పేపర్స్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ని కాల్ చేయాలన్నమాట. సో కాల్ చేసి అందరూ ఒకటైపోవాలి అనేది ఈ బిగ్ బాస్ ఉత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ టైంలో కిర్రాక్ సీత ఒకటి చెప్పింది, నేనైతే నిఖిల్ని బాగా హర్ట్ చేశాను, అది అక్కడ మాట చెప్పి నేను బాగా ఫీల్ అయ్యాను, బాగా బాధపడ్డాను అని చెప్పి రిగ్రెట్గా ఫీల్ అవుద్ది. సో అది బాగా నచ్చింది. అంతకు మించి మిగతా అన్నీ చూస్తే ఇంకా అంతకు మించి ఏమి లేవు. అంటే అన్నీ మామూలుగా ఏదో చెప్పాలా అని చెప్పి కాల్ చేసినట్టుంది. సో ఫైనల్గా బిగ్ బాస్ ఏమంటున్నాడంటే, బిగ్ బాస్ హౌస్లో ఉన్నంత వరకు మీరు కొట్టుకోండి, బిగ్ బాస్ ఉత్సవంకి వచ్చిన తర్వాత అందరూ కలిసిపోండి. అందుకనే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఉత్సవాన్ని అందరినీ కలపడం కోసమే ప్రోగ్రామ్ పెట్టి అందరూ కలిసిపోయారు అని మనకైతే చూపించడానికి అదొక ఫంక్షన్ లాగా చేస్తారనమాట. అంతే, అంతకుమించి అయితే ఏం లేదు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు చేస్తానంటే థ్యాంక్ యూ, బై బాయ్.